ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు దేవుడు సామెతల గ్రంథం నుండి ఒక చక్కటి వాగ్దానము దయచేస్తున్నారు, విందాం. సామెతలు 13:22. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడింది. ఈ లాస్ట్ లైన్ నన్ను ఆకర్షించింది. పాపాత్ముల యొక్క ఆస్తి నీతిమంతుల కొరకు ఉంచబడింది. చాలా మంది చెప్తా ఉంటారు, నాకు డబ్బులు లేవు, ఆస్తి లేదు, మిగిలట్లేదు, నష్టపోతున్నాం, పెట్టుబడి పెట్టాం కానీ నష్టపోయాము, జాబ్ ఇప్పటి వరకు రాలేదు అని చాలామంది చెప్తా ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఈరోజు మనందరి చెప్తుంది ఏంటంటే, పాపాత్ములు ఏదైతే సంపాదిస్తున్నారో ఆ ఆస్తి దేవుడు నీతిమంతుల కొరకు వారు సంపాదించేలాగా, వారు కష్టపడేలాగా దేవుడు చేసి, వారు కష్టపడిందంతా కూడా నీతిమంతులకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడంట. అందుకనే మనం నీతిగా జీవించడము, దైవ దృష్టికి ఇష్టలుగా ఉండడము చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రసంగి 2:24-26 వరకు చూస్తే, ఆయనకి ఇష్టలైన వారికి దేవుడు మరి పాపాత్ములు ఏదైతే ప్రయాసపడి పోగు చేసుకుంటారో ఆ ధనము తీసి నీతిమంతుల ఒడిలో పెడతా ఉంటాడు. కాబట్టి నేను కొదువులో ఉన్నాను, ల్యాక్ ఉంది, నాకు డబ్బులు చేతిలో ఉండట్లేదు అని చెప్పడానికి వీలు లేదు. ఆస్తిపాస్తులను సంపాదించడానికి దేవుడు మనకి ఆధిక్యతను కూడా ఇస్తాడు. అంతేకాదు, పాపాత్ములు వారు పాపం చేసి లేక వారు ప్రయాసపడి పొందుకున్న ఆస్తి వారు తిరిగి పాపానికే వాడుకుంటారు. కాబట్టి దేవుడు వారికి అది అనుమతించాడు. కాబట్టి నీతిమంతులకు ఇస్తాడు. నీతిమంతులు అంటే కష్టం చేయకుండా ఉంటారా అనడానికి లేదు. బైబిల్ సెలవిస్తుంది, ద్వితీయోపదేశకాండము 8:18 మనమంట దేవుడు సంపాదించుకోవడానికి సామర్థ్యత కూడా ఆయన కలుగజేస్తాడు. మనం సంపాదించుకోవచ్చు. అంతేకాదు, పాపుల యొక్క ఆస్తిని దేవుడు మన కొరకు పెట్టి ఉన్నాడు. కాబట్టి నువ్వు నీతిగా జీవించడానికి నువ్వు ఒక తీర్మానం తీసుకున్నట్లయితే నీకు సమస్తము దేవుడు దయచేస్తాడు. ఈ వాగ్దానం నీతో దేవుడు మాట్లాడితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించడం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఇది లేదు అది లేదు అని చెప్పేవారి కాకుండా సమస్తము సమకూర్చే దేవుడు పోషకుడు మాకున్నాడని నీతియుక్తమైన బలులు అర్పిస్తూ నీతిగా జీవించే వారికి నాయన నీవు సర్వ సమృద్ధినిస్తావు, సకల ఆశీర్వాదం ఇస్తావు అని నమ్ముచున్నాము. ఈరోజు నాయన ప్రభా తండ్రి, ఏదైతే బిడ్డల కొరకు నువ్వు దాచిపెట్టావో తిరిగి దయచేస్తావని, పాపలు సంపాదించినంత కూడా నాయన నీ బిడ్డలైన వారికి నీవు ఇస్తావని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ వాగ్దానం మా జీవితంలో ఎత్తి పట్టుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అండి, ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ విల్ నాట్ ల్యాక్, గాడ్ ఇస్ మై సప్లయర్ అని పెట్టండి. అంతేకాదు, ఒకవేళ మీకు ఏ కొదువు ఉన్నా కూడా నీతిగా జీవించండి, దేవునికి ఇష్టలుగా ఉండండి, సమస్తము దేవుడు దయచేయవచ్చున్నాడు. నమ్మినట్లయితే ఆమెను కూడా పెట్టండి. విల్ ప్రే ఫర్ యూ. సీ యూ టుమారో. ప్రైజ్ లార్డ్.